వెల్కమ్ టు E69 న్యూస్. జనగామ యార్డు వద్ద రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ డిమాండ్. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట తెలంగాణ రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా నిర్వహించారు. నేటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ప్రారంభం కాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు ముఖ్య చందు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం సెక్టార్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా దాని గ్రౌండ్ లో ఏ చర్యలు లేవన్నారు. వారం రోజులుగా మార్కెట్ లో పోసిన ధాన్యం వర్షానికి తడుస్తూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తడిసిన ప్రతి గింజకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ సెక్రటరీ జీవన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉర్సుల కుమార్, మంగ బీరయ్య, వెంకన్న, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రారంభించాలి. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రారంభించాలి. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆదుకోవాలి. రైతులను మంచిగా ఎండిపోయింది. మరి నీకు ఈ వారం రోజుల నుండి చెప్పిర్రా రేపు ఎల్లుండి ఇక సెంటర్ ప్రారంభిస్తామని చెప్పిర్రా? సోమవారం ఇవ్వాలనే ఇప్పటికీ లేదు. ఇక ఇదే పరిస్థితి. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఆదుకోవాలి. రైతులను ఆదుకోవాలి. రైతులను ప్రారంభించాలి. మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే నశించాలి. అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం. ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి ఇక్కడ మార్కెట్ యార్డులో, కాటన్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం తక్షణమే ప్రారంభించాలని అధికారులను కోరుతూ, ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితము మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినాం. ఇక్కడ ధాన్యం పోసుకోవచ్చు అని చెప్పగానే ముందుగా కోసిన రైతులందరూ ఇక్కడ ధాన్యం పోసుకోవడం జరిగింది. ఈ వారం రోజులలో ధాన్యం పూర్తిగా ఎండిపోయి ఫ్రాక్చర్ వచ్చే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నేటి వరకు ఈ వారం రోజులలో మొత్తం పూర్తిగా ఎండిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన ఈరోజు ఉదయము పడిన వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు ఇక్కడ ఐకేపీ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేదంటే తహసీల్దార్ గారు కావచ్చు, ఇక్కడ కనీసం సందర్శించినట్టు పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. రైతును రాజు చేస్తామని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆరుగాలం కష్టపడి ఇక్కడ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే నేటి వరకు అతి లేదు గతి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. పూర్తిగా ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇప్పటికైనా మేము తక్షణమే అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తక్షణమే మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని, అదేవిధంగా ప్రారంభం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే లిఫ్టింగ్ చేసి రైతులను ఆదుకోవాలని, ఈ తడిసిన ధాన్యాన్ని మొత్తం బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తే ఇటు రైతులు నష్టపోకుండా అటు మిల్లర్లు నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల తరఫున మేము కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కనుక స్పందించకపోతే ఈ తడిసిన ధాన్యంతో మార్కెట్ యార్డు నుండి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని మేము రైతులందరి పక్షాన మేము కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం.